ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నామని చెప్పాం కదా. ఏమేం ప్రిపేర్ చేశానో చూడండి. రైస్, బగారా రైస్, బాయిల్డ్ ఎగ్స్ 2 ఒక ప్లేట్ ఏమో చికెన్ కర్రీ. సేమ్ చూడండి, ఇద్దరికి సమానంగా అయితే పెట్టాను. నేను ఆనియన్స్ కూడా పెట్టాను, లెమన్ ఆనియన్ కూడా ఇద్దరికి సమానంగా వచ్చేలాగా అయితే పెట్టాను. సో ఇప్పుడైతే ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈటింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఐటమ్స్ చూపించేసాం కదా. ఇప్పుడు ఏంటంటే కేజీ రైస్ పెట్టుకున్నాం, ఒక ప్లేట్ చికెన్ కర్రీ. కరెక్ట్ ప్లేట్ కర్రీ అయితే వెయిట్ అయ్యలేదు, ఎంత వస్తుందో తెలియదు. దగ్గర రావచ్చు 200 grams అలాగా. ఎక్కువ వస్తుంది, 200 grams అలాగా వస్తుంది అనుకోండి. 2 బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్, ఇంకా వేరే ఐటమ్స్ కూడా పెడదాం అనుకున్నాం కానీ ఇక్కడ ఈ రోజు వర్షం పడుతుంది, బయటకి వెళ్ళలేదు ఇంకా తేడానికి. ఏమి ఇప్పుడు టాస్క్ లేకపోతే ఏంటి అమౌంటేనా? సరే, ఎవరు గెలిస్తే వాళ్ళు. ఇందాక నాకు 500 ఇచ్చావు కదా, ఇచ్చాను. 500. ఓకే, ఎవరు గెలిస్తే వాళ్ళకి వాళ్ళు 500 ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ అయితే మధ్యలో పెట్టేద్దాం. మేమైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాం అమౌంట్ అయితే ఈ ప్లేట్ కిందే. ఓకే, ఎవరు గెలిస్తే వాళ్ళకి 500. కొంచెం 2 సార్లు నేనే ఓడిపోయినా కదా, ఈసారి నేను గెలవాలని కోరుకుంటున్నా. ఈసారి గెలిస్తే 500 నాకు వస్తాయి. మొన్న పోయినసారి అంటే డబ్బులు లేక 100 పెట్టుకున్నాం కదా. అవన్నీ నాకు ఎందుకు కానీ ఇప్పుడైతే ఈసారి కూడా నేనే గెలుస్తా అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ టైం స్పెషల్ ఏదైనా చేద్దామా? స్టార్ట్. ఆనియన్స్ పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎన్ని మొత్తం అయిపోవాలా? ఎన్ని అవసరం లేదు, ఆనియన్స్ కూడా ఏం లేదు. ఓన్లీ ఫుడ్, చికెన్ మొత్తం అయిపోవాలా? గుడ్లు కూడా 2. ఓకే ఓకే ఓకే, రెడీ. 1 2 3 స్టార్ట్. మేడం గారు మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఒకసారి కెమెరా కూడా చూడాలి. చూస్తున్నా నేను మధ్యలో మీటింగ్ చేస్తాం. కెమెరా వైపు చూసుకుంటుంది. మిర్చి కూడా పెట్టుకుంటే అయిపోతుంది. నన్ను నువ్వు అట్లనే డైవర్ట్ చేస్తున్నావు. చూడు అనుకుంటా. నువ్వు ఎట్లయినా ఫాస్ట్ గా తింటావు. చాలా ఫాస్ట్ గా తినడానికి ట్రై చేస్తున్నా. కర్రీ బాగుంది. నా ఎప్పుడు పీసులు ఎందుకు మిగిలిపోతున్నాయి? నా పీసులు ఎందుకు మిగిలిపోతున్నాయి? నువ్వు ముందు రైస్ తీసుకో, లాస్ట్ లో పీసులు తిందాం అనుకుంటావు. ఫాస్ట్ గా అయిపోతుంది కదా. వాటర్ బాటిల్ నేను ఫస్ట్ రైస్ తో పాటు పీసులు కూడా పెట్టుకుని తింటా. నిమ్మకాయ ఆప్షనల్ కదా. నిమ్మకాయ అనుకోలేదా ఫస్ట్? కర్రీ స్పైసీగా ఉంటే నిమ్మకాయ పిండుకుందాం అనుకున్నాం, అంత స్పైసీ లేదు. అప్పుడే మీరు ఆఫ్ అవుతుంది. మధ్యలో బోన్స్ వస్తున్నాయి, బోన్స్ తగ్గుతున్నాయి, జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ మెరపీస్ వేసింది నాకు వచ్చింది. నువ్వు తింటావు మెరపీసు, నేను తిన్నాను కదా. కర్రీ వేసేటప్పుడు పడింది అది. ఎప్పుడు అనుకున్నాం ఈరోజు సండే లేట్గా లేచాను. వర్షం కూడా పడ్డది రాత్రి అంతా. ఆ చల్లదనానికి లెగబుద్దే లేదు. టైం ఎంత అయింది? వంట చేస్తుంది 2:30. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మనం. కేజీ రైస్ కోసం తినాలని పొద్దున్నుంచి అయితే ఏం తినలేదు. నేనైతే నిన్నంత ఉపవాసమే. ఏంటంటే సాటర్డే మనం శనివారాలు చేస్తాం.
లైట్ కూడా లైట్ గా తిన్నాం రోజు నేను విన్ అవ్వాలని కోరుకోండి, ఎందుకంటే ప్రతిసారి నేనే ఓడిపోతున్నా. ఈరోజు 500. అందుకనే నా దగ్గర అయ్యా 500. నాకు అదంతా సంబంధం లేదు. నేను డ్యూటీకి వెళ్ళిన బండ్లో పెట్రోల్ కూడా డబ్బులు అయ్యే ఉన్నాయి. ద్రవితో సహా అయిపోవాలా? నువ్వు వెళ్తే మళ్ళీ నాకు అప్పు చేయాలి. కనీసం 200 అని పెట్రోల్ డ్యూటీ సర్వే. నువ్వేమన్నా వేస్తావు? నేను నిన్న దింపాలిగా, అప్పుడు బండి ఎలా తీయమంటావు? పెట్రోల్ ఏంది? ఆనియన్స్ తగ్గాలి, రేట్లు పెరిగినాయి ఇప్పుడు. రైస్ కూడా రేట్లు చాలా పెరిగినాయి. అన్ని రేట్లు పెరిగినాయి అండి. రైస్ 1500 రూపాయలు రైస్ బ్యాగ్ ఇప్పుడు 1700 అయింది. వానకాలం ఆనియన్స్ అలాగే రేట్లు పెరుగుతాయి. వందకి 4-3 కేజీలు వచ్చి ఇప్పుడు 100కి 2 కేజీలు, 120కి 3 కేజీలు. పాడుతున్నారు ఏడా పైన ఫినిష్ టచింగ్. అమ్మో మేడం గారు వయసు అయ్యింది, నన్ను మాటలో పెట్టి రైస్ తినేస్తుందండి. నేను మాట్లాడమన్నా కెమెరా వస్తలేదు. చూస్తా లేదా? చూస్తున్నా. ఒక్కొక్కరు కొంగ పెట్టుకొని పెద్ద పెద్ద లెక్కలు పెట్టుకొని 3-4 ఐటమ్స్ పెట్టుకుని తింటాను. మనం చికెన్ కర్రీ బగారాను ఎగ్ ఆనియన్ తినడానికే అమ్మ అమ్మ అంటున్నాం. కేజీ రైస్ ఈరోజు. రోజు నువ్వు 1 కేజీ రైస్, నేను 1 కేజీ రైస్ అంటే రైస్ బ్యాగ్ 10 రోజులు కూడా రాదు. అన్నం అయిపోయింది. మన శాలరీలు అన్నింటినీ చనిపోతే మనం చేస్తాం. బ్యాటరీ మన వీడియో నేను కష్టపడి చేస్తున్నాం. నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఐటమ్స్ పెంచుతాము. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. మేమైతే ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్, అలాగే ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, అలాంటి కుకింగ్ వీడియోస్, అలాగే ఈటింగ్ ఛాలెంజ్ కూడా పెడతామండి. మధ్యలో బోన్స్ వస్తున్నాయి. కర్రీ ఉండిపోయింది. ఫిష్లు తినేస్తా. గ్రేవీ కూడానా? గ్రేవీ తాగి మరి ఎక్కువ వచ్చింది గ్రేవీ నాకు. సమానంగానే ఉన్నాయి అంటే నేను తిన్నా. అయ్యో అందు గురించి చదువుతున్నా. ఓకే ఫ్రెండ్స్, నాది అయిపోయింది మొత్తం క్లీన్. చూసారు కదా, ఇంకా ఒక పీస్ ఉంది. 2 పీసులు సరిగ్గా తినాలి. సరే ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ ఉన్నాయి. ఇంకా గ్రేవీ కూడా వదిలేసావు నువ్వు. తిన్నాక కారం వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, మనమైతే 1000 రూపాయలు గెలుచుకున్నాం. 500. చూసారా, ఈసారి కూడా నేనే విన్. నేను ఎందుకు బ్యూటీ చేయలేకపోతున్నా చూడండి. అన్నీ అయిపోయినాయి. 2 ఎగ్స్ మాత్రం సేమ్ అంతే. నీకు ఒకటే ఎగ్స్ ఉంది. ఒక ఎగ్ 2 పీసులు. సార్ పీసులు కూడా కంప్లీట్ గా తినేసిన. రైస్ తోనే పీసులు తింటే నీకు కవర్ అవుతుంది, కానీ రైస్ తిన్నాక గొంతు పడుతుంది. రైస్ మళ్ళీ ఓడిపోయాను ఫ్రెండ్స్. అసలు ఎంత ట్రై చేద్దాం అనుకున్నా కానీ
600. ఇంకా నీ దగ్గర ఎంత ఉన్నాయో మళ్ళీ రేపు వీడియోలో చూసుకో. ఇంకా నా దగ్గర లేవు. మరి రేపు మరి తర్వాత ఆ వీడియోకి ఏంటి మరి ఛాలెంజ్ తర్వాత వీడియోకి చూద్దాము. ఓకే ఫ్రెండ్, మా వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ హైప్ మాకు అందించండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా